పోలీసు శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐపీఎస్ల తీరును తీవ్రంగా పరిగణిస్తోంది. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్న కొందరు ఐపీఎస్ల వ్యవహారంపై ఆరా తీస్తోంది. నిఘా విభాగం ద్వారా వారి వివరాలు తెప్పించుకుని వారిని అప్రధాన పోస్టింగ్ కు పంపించడంతో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకు కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు వారి పనితీరు, అవినీతి, అక్రమాలపై వచ్చే ఆరోపణలకు సంబంధించి జిల్లా ఎస్పీలు నివేదికలు సిద్ధం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకంగా ఐపీఎస్లపై నిఘా విభాగం నివేదిక సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐపీఎస్లు పరిధి దాటి వ్యవహరించారు అన్న ఆరోపణలున్నాయి. అలాంటి వారికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా కొంతమంది ఐపీఎస్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉండడంతో వారి విషయాన్ని రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ స్థాయి అధికారి ఒకరు డబ్బులు తరలించినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ విషయంలో ఓ ఐపీఎస్ వ్యవహరించిన తీరు సొంత శాఖలోనే విమర్శలకు దారితీసింది. ఇదే కాకుండా కొందరు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూదందాలు, సెటిల్మెంట్లను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి.